గం గణపతయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శ్రీమాత్రే నమః. సౌందర్యలహరి 4వ శ్లోకంను నేర్చుకుందాం. త్వదన్యః పాణిభ్యాం అభయవరదో దైవతగణ స్త్వమేకా నైవాసి ప్రకటిత వరాభీత్యభినయా భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛాసమధికం శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ. ఈ శ్లోకానికి అర్థం తెలుసుకుందాం. సమస్త జగత్తులను సంరక్షించే అమ్మ, నీకంటే ఇతరులైన ఇంద్రాది దేవతలు చేతులతో అభయముద్రను వరముద్రను ధరించి ఉన్నారు. నీవు మాత్రం ఇతర దేవతల వలె వర అభయముద్రలను ప్రదర్శించడం లేదు, ఎందుకిలా అని విచారిస్తే ఇది తెలిసింది. నీ పాదములు మాత్రమే భక్తులను భయము నుండి రక్షించుటకు, కోరిన దానికంటే ఎక్కువగా నిచ్చుటకు సామర్థ్యమును కలిగి ఉన్నవి అని. అనగా చరణములే భక్త జనాభీష్టప్రదాలు కాగా హస్తముద్రలెందుకని చమత్కరిస్తున్నారు శంకరాచార్యులు.